హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈరోజు అయితే మేము స్లాబ్ అయితే వేస్తున్నాము. మా గ్రామానికి అయితే ఎటువంటి సిమెంట్ ఇల్లు, స్లాబులు ఏమీ లేవు. ఆ మట్టి ఇల్లు మాత్రమే ఉన్నాయి. మొదటిసారిగా మేమైతే స్లాబ్ అయితే పోస్తున్నాం. చాలా చక్కగా మా ట్రైబల్స్కి, మా ప్యూటీజీ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా, అంటే ప్రతి గ్రామానికి మాకు ఈ విధంగానే చాలా చక్కగా హౌసింగ్ అయితే ఇచ్చారు. మాకైతే పిఎం జన్మన్ స్కామ్ నుంచి అయితే ఇల్లులు అయితే వచ్చాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కనుక ఇసుక తర్వాత సిప్స్ అయితే ఎత్తుతున్నారు. ఈ సిప్స్ ఇసుకనైతే అక్కడ మిల్లర్ దగ్గర అయితే తీసుకెళ్తున్నారు. ఇసుక సిప్స్ వేసిన తర్వాత సిమెంట్ వేసే వాళ్ళు వీళ్ళేనండి. అందరికి కూడా కొన్ని బాధ్యతలు అయితే ఇచ్చారు. కొంతమంది ఇసుక ఎత్తాలి, కొంతమంది సిప్స్ ఎత్తాలి, కొంతమంది మొయ్యాలి. ఒక ఇద్దరైతే మిల్లర్ దగ్గర అయితే ఉంటారు. అదే కొంతమంది ఇక్కడ మిల్లర్ పోసే కంకర్ని అయితే ఎత్తడానికి కొంతమంది అయితే ఉంటారు. ఆ పైన అయితే చుట్టంతా కూడా ఆ భీములకైతే ఆ కంకర అంతా కూడా పోసేసాము. చూడండి, చుట్టంతా కూడా పోసేసాము. కొన్ని అయితే అవి పైకి ఇచ్చేసారు. గిమ్మల్లోని ఆ కంకర అంతా కూడా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కనుక 45వ రౌండ్ అయితే అవుతుంది. చూడండి, ఒకరి తర్వాత ఒకరు అయితే అందించుకుంటున్నారు. చూడండి, అటు సైడ్ నుంచి అయితే ఆ కంకర అయితే అందిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు. అలాగే ఇటు సైడ్ కూడా ఆ ఖాళీ గెమెళ్ళు అయితే ఇటు నుంచి ఇస్తున్నారు అన్నమాట. చూడండి, మనకు అవసరమా? ఫ్రెండ్స్, భోజనాలు అయిపోయిన తర్వాత ఒక అరగంట వరకు రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. చూడండి, భోజనం అయితే కనుక మేమైతే 2 గంటలకు అయితే తిన్నాము. 2:30 నుంచి ఇంకా పని అయితే స్టార్ట్ చేసామన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, మేమైతే ఈ విధంగా అందరూ కలిసి ఊర్లో వారందరూ, తర్వాత
ఆ పక్క ఊరు నుంచి కూడా వచ్చారు. 4 ఊర్లు వాళ్ళు కలిసి మేమైతే స్లాబ్ అయితే పోస్తున్నాం. ఇక్కడ పనికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా డబ్బులకైతే రాలేదండి, సహాయం చేయడానికైతే వచ్చారు. సహాయం అంటే డబ్బులకైతే అస్సలే కాదు, వీళ్ళు మన దగ్గర వచ్చారు కదా, తర్వాత వీరి దగ్గర ఏ పని అయితే అవుతుందో ఆ పనికి మనము వెళ్ళడానికి ఇలా వస్తారనమాట. ఇందులో పనిచేస్తున్నవారు ఎవరు కూడా డబ్బులకి కాదు. ఇంకోసారి వాళ్ళ దగ్గర బేస్మెంట్ కానీ బీమ్ కానీ పోసేటప్పుడు మనము వెళ్ళాలి, అలాగని వీళ్ళు కూడా మన దగ్గర వస్తారనమాట. మేమైతే ఒకరికి ఒక్కొక్కరు అలాగా సహాయం చేసుకుంటూ ఇలాగనే పనులు అయితే చేస్తాము. మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే గనక ఇసుక అయితే ఎత్తుతున్నారు చూడండి. ఇక్కడైతే షిప్స్ అయితే ఎత్తుతున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే గనక స్లాబ్ మొత్తం కూడా పూర్తయిపోయింది. టైం అయితే 5 అవుతుంది. అందరు కూడా ఎవరి గ్రామానికి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు కూడా ఈ విధంగా పనులు అయితే చేసి ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.